మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. ప్రతిరోజు మిమ్మును ఆధ్యాత్మికంగా బలపరిచే అనుదిన ధ్యానాలు. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. గురువారం అక్టోబర్ 9, 2025. ఒక ప్రశస్తమైన బహుమానం. ఈనాటి ధ్యానాంశం ఒక ప్రశస్తమైన బహుమానం. ఈనాటి వాక్య భాగంగా లూకాసు వార్త మొదటి అధ్యాయం 26-38 వచనాల వరకు చదవండి. ఈనాటి ముఖ్య వచనం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడయున్నాడని చెప్పెను. లూకాసు వార్త మొదటి అధ్యాయం 28వ వచనం. కొన్ని సంవత్సరాల క్రితం నేను ప్రసవానంతర కృంగుదలతో తీవ్రంగా బాధపడ్డాను. నేను తల్లినవ్వడం వల్ల నా జీవితం గాడి తప్పినట్లు, నా ఆశలు, ఆశయాలన్నీ ఒక ప్రక్కన పెట్టబడినట్లు, నేను నా తోటివారి మధ్య నుండి వేరు చేయబడినట్లు భావించేదాన్ని. ఆ సమయం గురించి ఆలోచిస్తున్నప్పుడు నా ఆలోచనల్లో మార్పును, నాలో మానసిక, ఆధ్యాత్మిక స్వస్థతను కలిగించిన లూకాసు వార్త మొదటి అధ్యాయం 28వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. అక్కడ మరియా వివాహం కాకుండానే గర్భం దాల్చడమనే ఒక గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుండగా, దేవుని చేత పంపబడిన దేవదూత మరియా దేవుని అనుగ్రహం పొందిన స్త్రీ అని నిశ్చయతను ఆమెకిచ్చింది. ఆ వాక్యం ద్వారా నా పరిస్థితులు ఎలా ఉన్నా గాని దేవుడు నా ప్రక్కన ఉన్నాడని, మాతృత్వం అనే ఒక ప్రశస్తమైన ఆశీర్వాదాన్ని నాకిచ్చాడని గ్రహించాను. దేవుడు నన్ను తన అనుగ్రహం పొందడానికి, ఆశీర్వాదాలు పొందడానికి ఏర్పరచుకున్నాడని నాకు నేను జ్ఞాపకం చేసుకుంటూ లూకాసు వార్త మొదటి అధ్యాయము 28వ వాక్యాన్ని తరచుగా ధ్యానం చేయడం మొదలుపెట్టాను. దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడయున్నాడు అన్న దేవదూత యొక్క సందేశం మరియ ఒక్కదానికే కాదు, అది నీకు, నాకు కూడా. మనకెలాంటి సవాళ్లు ఎదురైనప్పటికీ దేవుని అనుగ్రహం మనల్ని ఆవరించి ఉంటుంది గనుక మనం ఆ వాస్తవాన్ని ఎప్పుడూ గుర్తుంచుకొని దేవుని సన్నిధి యందు మరియు ఆయన ఇచ్చిన స్థిరమైన వాగ్దానాల యందు ఆనందిద్దాం. నేటి ధ్యానం. నేను దేవుని చేత అనుగ్రహం పొందాను కనుక దేవుని యందు ఆనందించే మనస్సును పెంపొందించుకుంటాను. ప్రార్థన. ప్రేమగల దేవా, నీ వాక్యంలో మాకిచ్చిన వాగ్దానాలకై కృతజ్ఞతలు. మేము నీ అనుగ్రహం పొందామని, నీ చేత ప్రేమించబడ్డామని మరియు కొలువశక్యము కానంతగా ఆశీర్వదించబడ్డామని ఎరిగి మీ యందు ఆదరణ పొందినట్లు మాకు సహాయం చేయము. యేసు నామములో ఆమేన్. ప్రార్థనాంశం. క్రొత్తగా తల్లులైన వారు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపినవారు లిలియన్ ఒకాఫర్, లాగోస్, నైజీరియా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.